రాజ్మా మసాలా. ఓకే, సో రాజ్మా చేసుకోబోతున్నాం అనమాట. అండ్ ఎస్, దానికి కావాల్సిన పదార్థాలు కూడా తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రాజ్మా మసాలా అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. అండ్ మెయిన్గా మనం చపాతీస్లోకి, రైస్లోకి, ఇన్ఫ్యాక్ట్ బగారా రైస్లో కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు. యా, అండ్ ఇంకా పూరీలోకి కూడా కాంబినేషన్ బాగుంది. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఉడకపెట్టుకున్న రాజ్మా, ఎస్ రైట్. ఇంకా మనకి మిగతా మసాలా దినుసులు అన్నీ కూడా మనకి స్పైసెస్ మనకి అండ్ ఆల్సో ఉల్లిపాయలు. ఎస్, అవును. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. మనం వెన్నతో చేసుకుంటాం. వెన్నతో. ఎస్. ఓకే, సో ఒక స్పూన్. అంటే పిల్లలకు కాబట్టి స్పెషల్గా వెన్నతో చేస్తున్నారా? ఎస్, అవును. సో ఇందులో కూడా మనకు మంచి ఫ్యాట్స్ అనేటిది ఉంటుంది. అండ్ ఇందులో కూడా మనకు వైటమిన్ డి అనేది ఉంటుంది బటర్లో కూడా. సో బటర్, గీ అనగానే అందరూ దాన్ని అవాయిడ్ అని పెడతారు. బట్ అది కూడా మనకు బెనిఫిట్స్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి మనం డైట్లో దాన్ని కన్జ్యూమ్ చేసుకోవచ్చు. షూర్. సో మన వెన్న అయితే కరిగిపోయింది. యా, ఫస్ట్ ఏం వేద్దాం? ఫస్ట్ జీలకర్ర వేసేద్దాం. ఇంకొక స్పూన్. సో కొంచెం జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, పచ్చిమిర్చి, అలాగే టొమాటో ముక్కలు కూడా, ఆల్రెడీ మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం, అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నాం కదా, చాలా బాగా వస్తుంది. సో ఇదంతా ఏంటి అంటే లైక్ పిల్లలకి మనం ఫుడ్ ఇచ్చేటప్పుడు నార్మల్ టేస్టే కాకుండా వాళ్ళకి ఫ్లేవర్ అండ్ అలాగే చూడడానికి కూడా బాగుండాలి. అలా అయితేనే పిల్లలు ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి కొంచెం ఫ్లేవరిష్గా వాళ్ళకి ప్రిపేర్ చేసి పెట్టచ్చు. ఓకే, అండ్ దీనిలో మనకి మెడిసిన్స్ వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుందా, లేకపోతే మీరు చెప్పినట్టు ఇలా ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకుంటూ వైటమిన్ డి ఎక్కువ ఉన్న ప్రొడక్ట్స్ తీసుకుంటే ఎక్కువ బెటర్మెంట్ ఉంటుందా మనకి? సో ఏదైనా సరే ఇంతకుముందు చెప్పినట్టు బాడీ రెస్పాన్స్ ప్రకారంగా అయితే ఇమ్యూనిటీ ప్రకారంగానే మనం వెళ్ళాలి. ఓకే, ఇమ్యూనిటీని బూస్టప్ చేసుకుంటూ వైటమిన్ డి ఫుడ్స్ అండ్ అలాగే బ్యాలెన్స్డ్ డైట్ అన్ని బ్యాలెన్సింగ్గా చేసుకుంటూ మనం డైట్ ప్లస్ మెడికేషన్స్ రెండు ఫాలో అవుతాం. అప్పుడే మనకి ఇది క్యూర్ అవుతుంది. ఎస్, షూర్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకా స్పైసెస్ వేసేద్దాం అందులో. అలాగే ఫస్ట్ కొంచెం ధనియా పౌడర్, అలాగే కారం, ఉప్పు, గరం మసాలా, కొంచెం పసుపు. సో అందులో కొన్ని వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న రాజ్మా కూడా వేసేద్దాం. నానబెట్టుకుని బాయిల్ చేసుకున్న రాజ్మా. ఇందులోనే కొంచెం కసూరి మేతి కూడా. కసూరి మేతి.
ఇంకా ఇప్పుడు మూత పెట్టేస్తే ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా రాజ్మాకి చక్కగా ఇన్కాలన్నమాట. పల్లవి, మన రాజ్మా మసాలా అయితే చూసేద్దామా? యా, చూసేద్దాం. వావ్, వెరీ వెరీ యమ్మీ చూడ్డానికే. ఇంకా ఇప్పుడు మనము ఫైనల్లీ కొంచెం ఏమైనా వేయాలా? యా, క్యాష్యూ పేస్ట్ వేసేద్దాం. అలాగే, క్యాష్యూ పేస్ట్. ఎస్, పిల్లలకి చాలా చాలా ఇష్టమైంది. అవును, అండ్ దానివల్ల ఫ్లేవర్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే. అలాగే కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. ఓకే అమూల్య, రాజ్మా మసాలా రెడీ అయిపోయింది. ఓకే, రాజ్మా మసాలా అయితే రెడీ అయిపోయిందండి. మరి దానికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రాజ్మా మసాలాకి కావాల్సిన పదార్థాలు: వెన్న, జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటో ముక్కలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, ఉడికించుకున్న రాజ్మా, కసూరి మేతి, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర. రాజ్మా మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో టమాటో ముక్కలు, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా, పసుపు, తగినన్ని నీళ్లు వేసి ఉడికించుకున్న రాజ్మా, కసూరి మేతి కూడా వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని చివరగా జీడిపప్పు పేస్ట్ వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా మసాలా రెడీ.